Hello students, I am Dhanalakshmi from NGJC YMCA Secunderabad. Today I am going to teach about metabolism under that glycolysis pathway. Metabolism is the fourth chapter of biochemistry second year. నేను ఈరోజు బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్లోని ఫోర్త్ చాప్టర్ అయినటువంటి మెటబాలిజంలో గ్లైకోలసిస్ గురించి చెబుతున్నాను. ఇన్ మెటబాలిజం ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇంట్రడక్షన్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం అండ్ ప్రోటీన్ మెటబాలిజం. ఈ మెటబాలిజం చాప్టర్లో మనం చర్చించే అంశాలు పరిచయము, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనగా పిండి పదార్థాల జీవక్రియ, లిపిడ్ మెటబాలిజం అనగా క్రొవ్వుల పదార్థాల జీవక్రియ, మరియు ప్రోటీన్ మెటబాలిజం అనగా మాంసకృతుల జీవక్రియల గురించి చర్చిస్తాము. మెటబాలిజం డెఫినేషన్. Metabolism is defined as series of biochemical reactions occurring within the living organisms. జీవక్రియ నిర్వచనము. జీవక్రియ అనగా జీవించి ఉన్న జీవులలో జరిగే జీవ రసాయన చర్యలను జీవక్రియలు అంటాము. మెటబాలిజం కన్సిస్ట్ ఆఫ్ అనబాలిజం అండ్ కెటబాలిజం. ఈ జీవక్రియలు రెండు రకాలుగా ఉన్నాయి, అనబాలిజం అని, కెటబాలిజం అని. Let's see what is anabolism. Anabolism or synthesis is defined as series of biochemical reactions involved in the process of synthesis of large molecules into smaller ones. That means large molecules produce అవుతాయి smaller ones నుంచి. తెలుగు మీడియం. Anabolism అంటే చిన్న చిన్న మాలిక్యూల్ నుంచి పెద్ద మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేయడాన్ని, తయారు చేయడాన్ని anabolism అంటాము. Catabolism or analysis is defined as series of reactions involved in the process of breakdown of large molecules into smaller ones for supply of energy. Catabolism అంటే పెద్ద మాలిక్యూల్ నుంచి చిన్న చిన్న మాలిక్యూల్గా కొట్టడాన్ని కెటబాలిజం అంటాము. దీనివల్ల మనకి ఎనర్జీ వస్తుంది. Energy metabolism. There will be a continuous exchange of energy between living body and its surrounding environment. Energy metabolism. శక్తి జీవక్రియ అనగా బయటి పరిస్థితులకు అనుగుణంగా మన శరీరంలో నిరంతరంగా శక్తి మార్పిడి అనేది జరుగుతుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అండర్ దట్ గ్లైకోలిసిస్, TCA. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో అంటే పిండి పదార్థాల జీవక్రియలో మనము గ్లైకాలసిస్ని, TCA సైకిల్ని తెలుసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ monosaccharides in the process of digestion in the digestive system. Mainly they are glucose, fructose and galactose. కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాలు మన శరీర జీవక్రియల వలన మోనోసాకరైడ్గా మార్పు చెందుతాయి. అవి ముఖ్యంగా గ్లూకోజు, ఫ్రక్టోజు మరియు గ్యాలక్టోజు. దే ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇంటూ పోర్టల్ సర్క్యులేషన్. అవి మన శరీరంలో చిన్న ప్రేగు నుంచి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు రిలీజ్ ఎనర్జీ బై అండర్గోయింగ్ ఆక్సిడేషన్. అసలు కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల యొక్క ముఖ్య విధి ఏంటి అంటే మన శరీరంలో మనకి శక్తిని విడుదల చేయడము, ఆక్సిడేషన్ అనే ప్రక్రియ ద్వారా. కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ బై సెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. పిండి పదార్థాలు శక్తినివ్వడానికి గ్లూకోజ్ అనే పదార్థం ద్వారా ఇస్తాయి. గ్లైకోజెనసిస్. గ్లైకోజెనసిస్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ తయారు చేయడాన్ని గ్లైకోజెన్సిస్ అంటాము. గ్లూకోనియోజెన్సిస్. గ్లూకోనియోజెన్సిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టాన్సెస్. ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. గ్లూకోనియోజెన్సిస్ అనగా కార్బోహైడ్రేట్స్ కానటువంటి పిండి పదార్థాలు కానటువంటి పదార్థము నుంచి
గ్లూకోజ్ని తయారు చేయడాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటాము. మరి వేడి ద్వారా తయారు చేయొచ్చు పిండి పదార్థాలు కానటువంటివి అంటే మాంసకృతుల నుంచి, క్రొవ్వు పదార్థాల నుంచి కూడా గ్లూకోజ్ని తయారు చేయొచ్చు. గ్లైకోజెనోలైసిస్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లైకోజన్ టు గ్లూకోజ్. గ్లైకోజెనోలైసిస్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ని తయారు చేయడము. Glycolysis is also known as Embden-Meyerhof-Pernas pathway because these scientists discovered the glycolysis cycle. గ్లైకాలసిస్ని మనము ఎండెన్-మేయర్హాఫ్-పెర్నాస్ పాత్వే అని కూడా అంటాము. ఎందుకంటే ఈ సైంటిస్టులు గ్లైకాలసిస్ సైకిల్ని కనుగొనడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్లైకాలసిస్. Glycolysis is a metabolic process that serves as a foundation for both aerobic and anaerobic cellular respiration. In glycolysis, glucose is converted into pyruvate. Glucose is a 6-numbered molecule found in the blood and usually as a result of the breakdown of carbohydrates to simplest sugars. All the glycolytic enzymes are found in cytosol. In anaerobic condition, glucose is converted to lactic acid. గ్లైకాలసిస్ యొక్క ప్రాముఖ్యత కనుక చూసుకున్నట్లయితే గ్లైకాలసిస్ అనేది ఒక జీవక్రియ. దీనివల్ల ఇది గాలి ఉన్న సమయంలోనూ గాలి లేని సమయంలోనూ రెండు విధాలుగాను జరుగుతుంది. ముఖ్యంగా గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది గ్లూకోజ్ అనేది కార్బన్ ఆటమ్ 6 ఉన్నటువంటి పదార్థము. ఇది సింపుల్ షుగర్గా అంటే కార్బన్ ఆటమ్ 3 మాలిక్యూల్గా బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. గ్లైకాలసిస్ గాలి లేని సమక్షంలో గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. ఈ రియాక్షన్ ముఖ్యంగా సైటోసాల్లో జరుగుతుంది. ఓవరాల్ రియాక్షన్ ఇన్ గ్లైకాలసిస్ ఈజ్ లైక్ దిస్: C6H12O6 plus 2NAD plus 2ADP plus 2P gives 2 pyruvic acid plus 2 ATP plus 2 NADH2. ఓవరాల్గా రియాక్షన్ చూసుకున్నట్లయితే గ్లైకాలసిస్లో C6H12O6 plus 2NAD plus 2ADP plus 2P, P అంటే పాస్పేట్, గివ్స్ 2 pyruvic acid plus 2 ATP plus 2 NADH2గా మారుతుంది. Glycolysis occurs in 2 stages, first stage and second stage. In first stage, glucose converts to dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate, whereas in second stage, glyceraldehyde 3-phosphate converts to pyruvic acid. గ్లైకాలసిస్లో 2 స్టేజెస్ ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ. మొదటి దశలో గ్లూకోజ్ అనేది డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గాను గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గాను మారుతుంది. రెండవ దశలో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. స్టెప్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గ్లైకాలసిస్. దెర్ ఆర్ 4 స్టెప్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గ్లైకాలసిస్. మొదటి దశలోని చర్యలు. మొదటి దశలో ముఖ్యంగా 4 చర్యలు ఉన్నాయి. స్టెప్ 1. The first step in glycolysis is the conversion of D-glucose into glucose 6-phosphate. The enzyme that catalyzes this reaction is hexokinase. 1 molecule of ATP has been consumed. మొదటి చర్యలో D-glucose అనేది గ్లూకోజ్ 6-phosphate మారుతుంది. ఇక్కడ ఈ చర్యలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎంజైమ్ పేరు హెక్సోకైనేస్. ఒక మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ కూడా దీంట్లో ఉపయోగపడుతుంది. సెకండ్ స్టెప్ ఇన్ గ్లైకాలసిస్. గ్లూకోజ్ 6-phosphate కన్వర్ట్స్ టు ఫ్రక్టోజ్ 6-phosphate ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్. Glucose and fructose both are isomeric forms. Hence,
Here the enzyme is isomerase. రెండవ చర్యలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యలో పాల్గొనే ఎంజైము ఫాస్ఫోగ్లూకో ఐసోమరేస్. గ్లూకోజు మరియు ఫ్రక్టోజు రెండు కూడా ఐసోమరిక్ ఫామ్లు అవ్వడం వల్ల ఎంజైము ఐసోమరేస్గా ఉండడం జరుగుతుంది. థర్డ్ స్టెప్ ఇన్ దిస్ రియాక్షన్, phosphofructokinase with the help of magnesium as cofactor, it changes fructose 6-phosphate into fructose 1,6-bisphosphate. In the third step of glycolysis, fructose 6-phosphate is converted to fructose 1,6-bisphosphate. Similar to this reaction that occurs in the step 1 of glycolysis, a second molecule of ATP provides the phosphate group that is added to the fructose 6-phosphate molecule. మూడవ చర్యలో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైము మెగ్నీషియం అనేటువంటి కోఫాక్టర్గా తీసుకొని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుస్తుంది. ఈ చర్యలో మొదటి చర్యలో జరిగిన విధంగా ఒక ఏటీపీ మాలిక్యూల్ చర్యలోకి వెళ్ళి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్కి. ఫోర్త్ స్టెప్ ఇన్ గ్లైకాలసిస్, the enzyme aldolase splits fructose 1,6-bisphosphate into two sugars that are isomeric of each other. These two sugars are dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. నాలుగో చర్యలో ఎంజైమ్ ఆల్డోలేజ్ అనేది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ను 2 C3 షుగర్స్గా మారుస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఐసోమరిక్ ఫామ్స్గా ఉంటాయి. ఈ రెండు షుగర్స్ డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. సెకండ్ స్టేజ్ ఆఫ్ గ్లైకాలసిస్, స్టెప్ 5. The enzyme triose phosphate isomerase rapidly interconverts the molecules dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. Glyceraldehyde 3-phosphate is the only molecule that continues the glycolytic cycle. రెండవ దశలోని 5వ చర్య, ఎంజైమ్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనేది డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్ను మరియు గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఒకదానికొకటిగా మారుస్తుంది. డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేటు గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మారుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మాత్రమే మిగతా చర్యలు చేయడానికి గ్లైకాలసిస్ సైకిల్లోకి ప్రవేశిస్తుంది. Step 6. Glyceraldehyde 3-phosphate dehydrogenates and add an inorganic phosphate to glyceraldehyde 3-phosphate, producing 1,3-bisphosphoglycerate. In this step, two main events takes place. First one is glyceraldehyde 3-phosphate is oxidized by the coenzyme nicotinamide adenine dinucleotide. The second, the glucose is phosphorylated by the addition of pre-phosphate group and it gives NADH2. ఆరవ చర్యలో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము గ్లిజరాల్డిహైడ్ 3-phosphate 1,3-bisphosphoglycerate మారుస్తుంది. ఈ చర్య 2 భాగాలుగా జరుగుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది NADHతో కలిసి ఆక్సీకరణం చెందుతుంది. రెండవ భాగంలో ఫ్రీగా ఉన్న ఫాస్ఫేటు గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అతుక్కుంటుంది. అందుకొని అది 1,3-bisphosphoglycerate మారుతుంది మరియు NADH2 ఇస్తుంది. Step 7. Phosphoglycerate kinase transfers a phosphate group from 1,3-bisphosphoglycerate to ADP to form ATP and 3-phosphoglycerate. 7వ చర్య,
పాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైము 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ను 3-పాస్ఫోగ్లిజరేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక ఏడీపీ పాల్గొని ఒక ఏటీపీని బయటకు విడుదల చేస్తుంది. స్టెప్ 8. పాస్ఫోగ్లిజరేట్ మ్యూటేజ్ ఎంజైమ్ relocates the phosphate from 3-phosphoglycerate from the third carbon to second carbon to form 2-phosphoglycerate. 8వ చర్య. ఈ చర్యలో పాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైము 3-పాస్ఫోగ్లిజరేట్ను 2-పాస్ఫోగ్లిజరేట్గా మారుస్తుంది. అంటే ఈ చర్యలో ఫాస్ఫేట్ యొక్క పొజిషన్ని 3వ కార్బన్ నుంచి 2వ కార్బన్కి మార్చడం జరుగుతుంది. స్టెప్ 9. The enzyme enolase removes a molecule of water from 2-phosphoglycerate to form phosphoenol pyruvic acid. 9వ చర్యలో ఎనలేజ్ అనే ఎంజైము 2-పాస్ఫోగ్లిజరేట్ను ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక నీటి అణువు బయటికి విడుదల చేయబడుతుంది. స్టెప్ 10. The enzyme pyruvate kinase transfers a phosphate from phosphoenol pyruvate to ADP to form pyruvic acid and ATP. Here again ADP involves the reaction and ATP releases. ADP means adenosine diphosphate, whereas ATP means adenosine triphosphate. 10వ చర్య. 10వ చర్యలో ఎంజైమ్ పైరువేట్ కైనేజ్ అనేది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ను పైరువిక్ యాసిడ్ గాను మరియు ఏటీపీ గాను మారుస్తుంది. ఈ చర్యలో ఏడీపీ ఇన్వాల్వ్ అయ్యి ఏటీపీని ఇస్తుంది. ఇన్ ఎర్లియర్ I said in 5th step dihydroxyacetone phosphate converts to glyceraldehyde 3-phosphate. So in glycolysis 6 to 10 steps occurs in 2 times. That means one glyceraldehyde 3-phosphate comes from the 4th step and second one comes from the 5th step. మనము 5వ చర్యలో గనక చూసుకున్నట్లయితే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ మరలా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. ఆ వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు మళ్ళీ గ్లైకాలసిస్ సైకిల్లోకి వెళ్ళి అంటే 6వ చర్య నుంచి 10వ చర్య అనేది 2 సార్లు జరుగుతుంది. అంటే 4వ చర్య ద్వారా వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు మరియు 5వ చర్య ద్వారా వచ్చినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటు 2 కూడా ఈ చర్యలో పాల్గొంటాయి. ఎనర్జీ బ్యాలెన్స్ ఇన్ గ్లైకాలసిస్. ఇన్ గ్లైకాలసిస్ స్టెప్ 1 and step 3 we consume 2 ATPs. In step 6 we produce 2 NADH2s. 2 NADH2s equal to 6 ATPs. That means 1 NADH2 equal to 3 ATPs. In step 7 and 10 again we produce 4 ATPs. That's why net yield of ATPs equal to 8. గ్లైకాలసిస్ సైకిల్లో శక్తి ఎంత విడుదలవుతుంది అంటే చర్య 1లోను మరియు చర్య 3లోను మనము 2 ATPsను చర్యలోకి పంపించాం. చర్య 6లో మనకి 2 NADH2లు విడుదలైనాయి. అంటే అవి 6 ATPలకి సమానం. ఎలా అంటే ఒక NADH2 అనేది 3 ATPలకి సమానము. చర్య 7 మరియు 10 ద్వారా మనకి 4 ATPలు వస్తున్నాయి. ఈ విధంగా మొత్తం చర్యలో మనకి వచ్చేటువంటి శక్తి ఎంత అంటే 8 ATPs.
థ్యాంక్ యూ స్టూడెంట్స్.